హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు మనం కొంచెం వెరైటీగా సమ్మర్లో మనకు దొరికే మామిడికాయలతోటి 2 రకాలైన వెరైటీ చేసుకుందాం. ఈ కాయలు పుల్లగా తీయగా 2 ఉన్నాయండి. జనరల్గా మనం పులిహోర చేసుకోవడానికి పుల్ల మామిడికాయలే వాడుకుంటాం, కానీ ఇది పుల్లగా తీయగా 2 విధాలుగా ఉంది. అందుకనే కొంచెం వెరైటీ అని చెప్తున్నాను. అలాగే దాంతో అది తురుముకొని చక్కగా దాంతో మనం మిరియాల చారు పెట్టుకుంటాం కదండి. అలాగే చింతపండు కానీ చింతాకు కానీ అలాగే టొమాటో ఇవన్నీ చేయకుండా ఈ మామిడికాయతోటి మనం చక్కగా రసం కూడా పెట్టేసుకుందాం. ఈ 2 చాలా వెరైటీగానే ఉంటాయండి, రుచికి బాగుంటాయి. వీటిలో విటమిన్స్ కూడా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. 2 మామిడికాయలు తీసుకున్నానండి. ఈ మామిడికాయలు ఒక కాయనేమో చారుకి, ఒక కాయనేమో పులిహోరకి యూజ్ చేసుకుంటున్నాము. ముందుగా చారు ఎలా పెట్టుకున్నామో చూద్దాం. మనకి చక్కగా మామిడికాయ మిరియాల రసం అండి. దాన్ని సింపుల్గా మనకు పచ్చి మామిడికాయ దొరికినప్పుడు, లేదు కొంచెం పుల్లగా తీగా ఉన్న మామిడికాయతో కూడా చాలా బాగుంటుంది ఈ రసం. ఇది ఎలా చేసుకున్నామో చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ట్ వచ్చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. దీనిలో ఉండే సి విటమిన్ చింతపండు కన్నా మంచిదండి. మనకి జనరల్గా మనకి సీజన్లో దొరికే మామిడికాయని ఇలా వాడుకోవచ్చు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూసి మీకు ఎలా ఉందో చెప్పండి. మామిడికాయ మిరియాల చారు చూద్దాం పదండి ఫ్రెండ్స్. ముందుగా మామిడికాయనండి తురుముకోవాలి. ఇది గట్టిగా లేదు కాబట్టి కొంచెం మెత్తగానే తురుగుతున్నాను. తురిగినప్పుడు పై తొక్కుతో సహా తురుముకున్నాం అనుకోండి, కొంచెం బాగా పల్చగానే వచ్చేస్తుంది అన్నమాట. ఈ తురిగిన దాన్ని తీసేసి కొంతేమో నేను చారుకు వాడుకుంటున్నాను. ఇంకొంత తీసి ఇంకొక కాయను తీసుకొని దాన్ని పులిహోర కోసమని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చారు కోసమని చూడండి. ఇప్పుడు మామూలుగా జనరల్గా మనకి దీన్ని పచ్చగా ఉండాలి, కానీ చూడండి పావుకు పసుపు కలర్లో ఉంది, అంటే కొంచెం పండుగ వచ్చినట్టు. తీపి పులుపు భలే ఉందండి. విడిగా రుచి చూస్తేనే బాగుంది. ఇక చారు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చారుకు రెడీ చేసేసుకుంటున్నాను. మామిడికాయ పులుసు అంతా పక్కన పెట్టేసుకొని మనం పొడి తయారు చేసుకుందాం. దానికోసమని 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను మిరియాలు, అలాగే 4 వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని ఈ చారుకి మెత్తటి పొడి వేసేసుకుందామండి. పొడి వేసి పెట్టేసేసి ఇప్పుడు మనం పోపు రెడీ చేసేసుకుందాం. చారుకి ఒక గిన్నె పెట్టేసేసుకున్నాను. దానిలో 1 స్పూను నూనె వేసేసుకుని, ఆయిల్ తక్కువ వేసేసుకోవచ్చండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాను నేను. 2 మెంతులు వేసేసుకుని దీనిలో కరివేపాకు వేగింది అనుకున్నప్పుడు పెట్టుకున్న రసం కూడా వేసేసుకుంటున్నాను. దీనిలో సరిపడా ఉప్పు వేసుకుందాం. పాటుగా కొంచెం పసుపు, తిరగ మాత్రం వేసుకున్నా బాగానే ఉంటుంది, ఇప్పుడైనా వేసుకోవచ్చు. చక్కగా మనకి మామిడికాయ ఇది కొంచెం తెల్లనిచ్చినాక పొడి వేసేసుకుందాం. ఇది కొంచెం మూత పెట్టి తెల్లిచ్చేసేద్దాం. బాగా మరగాలి. అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనం వేసి పెట్టుకున్న పొడి వేసుకుందాం. నేను ఒకటి మర్చిపోయానండి మీకు చెప్పడం. దీనిలో అల్లం కూడా వేసానండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, తర్వాత వేసాను, మర్చిపోయాను. ఈ మసాలాలో అల్లం కూడా వేసి చేశాను అన్నమాట. ఇంకొక నిమిషం ఉంచేస్తే చారు రెడీ అండి. ఇక తెల్లింది, ఇంకా దించేసేసుకుందాం. మన దగ్గర కొత్తిమీర ఉంటే చక్కగా కొత్తిమీర చల్లుకోవచ్చు. మీ దగ్గర కొత్తిమీర ఉంటే చక్కగా కొత్తిమీర కూడా వేసుకోండి. నాకు కొత్తిమీర లేదు, అలాగే వాడేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు మామిడికాయల సీజన్లోనే దొరికే మామిడికాయలని మనం ఇలా రసం కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చింది అనుకుంటే తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. తప్పనిసరిగా నా ఛానల్ ఫాలో అయితే హెల్తీ రెసిపీస్ చాలా ఉంటాయి. ఇక మనం రెండవ రెసిపీ రెడీ చేసేసుకుందాం. ఇది కూడాను చక్కగా మనం మామిడికాయతో చేసుకుంటున్నదేనండి.
ఇది మామిడికాయ పులిహోర అండి. మీరు ఒకసారి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా నా ఛానల్ ఫుల్ వీడియో చూడండి. ఎలా చేశానో చూడాలి అనుకుంటే చూసి పుల్లగా తీగా ఉండే మామిడికాయలతో కూడా ఒకసారి మామిడికాయ పులిహోర చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. ఇప్పుడు ఎలా చేశానో చూద్దాం పదండి ఫ్రెండ్స్. మనకు సరిపడా బియ్యం, నేనైతే ఒక గిద్ద తీసుకుంటున్నాను. ఆ బియ్యంలో కొంచెం నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల్లాగా నీళ్లు వేసేసి అది బాగా ఉడికించి పక్కన పెట్టేసేసుకోవాలి. మనం ముందు ఎప్పుడైనా సరే పులిహోర చేసుకోవాలి అంటే ఎట్లా మనం పొడిగా వండి పెట్టుకుంటామో అలాగే 1కి 2 లాగా నీళ్లు పోసేసి మూత పెట్టేసేసి చక్కగా 2-3 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించేసేస్తున్నానండి. ఇక ఒక మామిడికాయని తీసుకొని బాగా తురిమేశాను. తురిమినప్పుడు నాకు చూడండి చక్కగా అలా చూడటానికి పండుకాయలాగా అనిపిస్తుంది కానండి దీనిలో పులుపు తీపి 2 విధాలుగా ఉన్నాయి. నేను అందుకే పులిహోర వెరైటీగా ఉంటుంది అని చెప్పాను ముందుగానే. దీనికోసమని మనం పులిహోరకి నేను తీసుకుంది 1 కప్పు బియ్యం, అంటే ఒక గిద్ద బియ్యమే కాబట్టి దానికి సరిపడా మాత్రమే ఒక కాయ తురుములో తీసేసుకుంటున్నాను. తీసి పక్కన పెట్టేసేసుకొని ఇక అది మనం పులిహోర రెడీ చేసుకుందాం. ఈ స్వీటు తీపి పుల్లగా ఉన్నటువంటి మామిడికాయ తురుముకున్నాను. దీనికోసం అన్ని పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, వేరుశనగ పప్పులు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ వేయించేసేసుకుందాం. ఇదండి ఆల్రెడీ కొంచెం 1 స్పూన్ వేసింది, ఇంకో స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఎప్పుడు కూడానండి పోపుకి కొంచెం బాగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. పప్పు ఇవి కొంచెం వేగాయనుకున్నాక జీడిపప్పు, ఈ పప్పులన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు మనం దీనిలో పచ్చిశనగపప్పు, కొంచెం 1 స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు వేసేస్తాను. పొడిపాటు పసుపు వేసేస్తున్నాం. నూనె వేస్తే పులిహోర పసుపు కూడా బాగా పట్టిద్దండి. ఇప్పుడు వేగినయ్యి అనుకున్నాక మనం తీసి పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసేస్తుంది. మామిడికాయ తురుము ఎప్పుడు జనరల్గా మనం పచ్చిగా పుల్లగా ఉన్న కాయతో చేసుకుంటాం కదండి. ఈసారి నేను పుల్లగా తీయగా ఉండే 2 రకాలుగా అనిపిస్తుందండి. కాయ కొంచెం పులుపు తగులుతుంది, కొంచెం తీపి తగులుతుంది. అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ముందు వేసేసుకొని అంతగా సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. చూడండి చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనే మనం పొడిగా అన్నం ఉడికించి పెట్టుకున్నాను. అన్నం పుల్లగా తీయగా ఉండేటువంటి మామిడికాయ పులిహోర రెడీ అండి. జనరల్గా మీరు మామిడికాయ అంటే మనం నిమ్మకాయ బదులు చింతపండు బదులు వాడుకుంటాం, కానీ ఇది ఒక కొత్త రకం టేస్ట్ వచ్చిందండి. తీయగా పుల్లగా ఉంటుంది. దీనిలో ఇంకొంచెం మనకి టేస్ట్ పెరగడానికి ఒక స్పెషల్ ఏంటంటే ఇంగువ అండి. ఇంగువ పొడి వేసేసుకున్నాం. కొంచెం ఇంగువ పొడి వేసుకున్నామంటే ఆరోగ్యానికి మంచిది, వాసన కూడా చక్కగా రుచి కూడా పెరుగుతుంది. ఇంకా నీళ్ళు అయిపోయింది. మనం ఇక తీసి సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఇదండి ఇక సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. చూశారు కదా ఇలాంటి మన పులిహోర. ఇది మామిడికాయ పులిహోర అండి. మీరు ఒకసారి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా నా ఛానల్ ఫుల్ వీడియో చూడండి. ఎలా చేశానో చూడాలి అనుకుంటే చూసి పుల్లగా తీగా ఉండే మామిడికాయలతో కూడా ఒకసారి మామిడికాయ పులిహోర చేసుకోండి. చూశారు కదా ఫుల్గా చక్కగా నేను ఇంకా సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర, తీయ మామిడికాయతోటి పులిహోర అండి. ఇలా ఇంకా సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటున్నాను.
మీరు ఒకసారి ఇలా ట్రై చేయాలి, రుచి చూడాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ సీజన్లో మాత్రమే చేసుకోగలిగే ఇది మీరు ఒకసారి ట్రై చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి. చూశారు కదండి, సింపుల్గా మనం ఇంట్లో హాయిగా మనం రసం పెట్టుకోవచ్చు, అలాగే తీయగా పులిహోర చేసుకోవచ్చు. ఈ కాయతోటి తీయగా పుల్లగానే ఎందుకు చెప్పాను అంటే చేసుకుంటే కానీ తెలియదండి. మీరు కూడా తప్పనిసరిగా ఈ మామిడికాయల సీజన్లోనే ఇలా పులిహోర అలాగే రసం కూడా చేసుకొని చూడండి. మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు అందులో సీజనల్గా వచ్చే మామిడికాయల్ని ప్రతి సీజన్లో వాడుకోవాలండి. తప్పనిసరిగా మీకు నచ్చితే లైక్ చేస్తారు కదా, లైక్ చేయడమే కాదండి, మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ మనం ఈ ఛానల్లో చాలా ఉంటాయి, అవన్నీ ఒకసారి చూసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా మామిడికాయలు పచ్చివి, పండు అటు ఇటు కానికాయలు తెచ్చినప్పుడు సరే రసము అలాగే పులిహోర చేసుకోండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడితో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.